హాయ్ హలో వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో లాస్ట్ వీడియోలోని ఈ ప్రాబ్లం అంటే టైప్ మెథడ్ నేను చేశాము. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో ఇవి కూడా కొంచెం ఇంపార్టెంటే. సో ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని సమ్స్ అడుగుతారు. సో మన దగ్గర ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ తప్ప ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములాస్ లేవు. సో ముందు అవి నార్మల్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలంటే స్క్వేర్ లేకుండా కన్వర్ట్ చేయాలి. మేము సైన్ స్క్వేర్ అంటే 1 - కాస్ స్క్వేర్ రాయొచ్చు కదా అని అంటే మళ్ళీ స్క్వేర్ అవుతుంది కదా. సో స్క్వేర్ లేని ఫార్ములాని మనం యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకేనా. సో సైన్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా చూడండి, 1 - cos 2θ/2. సో దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1 - cos 2x/2 ఇంటూ dx. ఓకేనా స్టూడెంట్స్. సో స్టెప్ అర్థమైందా. సో 1/2ని బయటకు తీసుకొద్దాం. సో ఇంకేముంటుంది, 1 - cos 2x ఇంటూ dx. సో టూ టర్మ్స్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. 1 dx. సో 1 dx మైనస్ ఇంటిగ్రల్ cos 2x ఇంటూ dx. సో ఇంటిగ్రల్ 1 dx అంటే ఇంటిగ్రల్ kdx. సో ఇంటిగ్రల్ kdx అంటే kx ప్లస్ c. సో ఏమవుతుంది ఇక్కడ 1x అంటే 1 కదా. సో 1 × x అంటే x అవుతుంది. సో మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే, సో కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, సైన్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ముందు ఎంత ఉంది, 2 ఉంది. సో ఎక్స్ ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో అది డినామినేటర్లో వెయ్యాలి ఈ ప్రాబ్లంలో, ఇంటిగ్రేషన్స్లో. సో డిఫరెన్షియేషన్లో ఏం చెయ్యాలి, పక్కన వెయ్యాలి. ఇన్నర్ డెరివేటివ్ చేసి పక్కన వేస్తారు, ఇంటిగ్రేషన్స్లో కిందన వేస్తారు. సో ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి టూ టర్మ్స్ కూడా. సో 2 × 2 = 4. ఇంతే ప్రాబ్లం. సో ఇది అడుగుతారు, ఒకసారి చూడండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం సైన్ క్యూబ్. సో మన దగ్గర క్యూబ్స్లో కూడా లేవు, స్క్వేర్స్లోనే లేవు, ఓన్లీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లో మాత్రమే ఫార్ములాస్ ఉన్నాయి. సో దీనికి ఫార్ములా చూడండి, సైన్ క్యూబ్ టీటా ఫార్ములా ఏంటి, 3 sin θ మైనస్ sin 3θ/4. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే sin 3a ఫార్ములా నుంచి దీనికి తీసుకున్నారు. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో టీటా వేయండి. సో 3x ప్లస్లో టీటా ఉంది, మనం ఎక్స్ ప్లస్లో ఎక్స్ వేద్దాం. సో టీటా ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. sin x 3 sin x మైనస్ sin 3x/4. సో 4 ఈజ్ అ కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొస్తే టూ టర్మ్స్ని సపరేట్ చేయండి. ఇంటిగ్రల్ 3 sin x మైనస్ sin 3x dx. సో టూ టర్మ్స్కి సపరేట్గా సైన్ అప్లై చేయండి. సో 3 అనేది ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ నెంబర్స్ అనేవి కాన్స్టెంట్గా తీసుకుంటారని మీకు తెలుసు కదా స్టూడెంట్స్. ఓకేనా. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, మీకు తెలుసు కదా. సో మైనస్, మళ్ళీ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. సో ఎక్స్ ముందు ఏదైతే ఉందో దాన్ని అలా యాస్టర్స్ రాయండి, కిందని కూడా సేమ్ నెంబర్ వేయండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఇంటిగ్రేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంటే. సో -3 cos x బై, సో 4తో మల్టిప్లై చేయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 3x/3 4 how much 12. సో ఇంతే ఆన్సర్. ఒకసారి చూద్దాము. సో సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్లో 3 sin x మైనస్ sin 3x. సో ఏం చేస్తాను, ఫస్ట్ 4 అనేది బయటకు తీసుకొచ్చాము, తర్వాత ఇన్నర్ అంటే టూ టర్మ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఇంటిగ్రల్ sin x. సో దీనికి sin 3x. సో sin x అంటే మైనస్ కాస్ ఎక్స్, హియర్ ఆల్సో sin x అంటే, సో ఎక్స్ ముందు ఏదైతే నెంబర్ ఉందా, సో 100 ఉన్నా 2000 ఉన్నా ఎంత ఉన్నా ఆ నెంబర్ని అలా యాస్టీజ్ వేయండి, అదే నెంబర్ని కిందని కూడా రాయండి. ఓకేనా. సో దీనికి ఫార్ములా ఉంటుంది, ఇప్పుడు మనకు అంత టైం లేదు కదమ్మా. సో కిందన డెరివేటివ్ ఎలా చేస్తారు అంటే ఇక్కడ చెప్తాను చూడండి, మేడం బై హార్ట్ చేసేలా ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ప్రాబ్లం లేదు. సో 3 ఇంటూ మళ్ళీ కిందన డెరివేటివ్ చేయాలి, 3 × x. సో ఎక్స్ డెరివేటివ్ 1 కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్ 3. సో అలా అన్నమాట ప్రతి ప్రాబ్లం కూడా అంతే.
ఆ తర్వాత ఏం చేస్తాను, 4తో 2 టర్మ్స్ కూడా డివైడ్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లోని ఫస్ట్ టైప్ నేర్చుకున్నాం కదా. సో అందులోని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అన్న ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము. సో ఇది ఎలా ఉంది, ax + b హోల్ పవర్ n. సో ఏమవుతుంది ఇది, సో దీని ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చేద్దామా. సో డైరెక్ట్గా చేస్తే 1/a. సో a అంటే 2 కదా, 2 ఇంటూ ax + b హోల్ పవర్ n+1/n+1. n+1 అంటే 5 + 1 అంటే 6. 6/6 + c. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్. సో ఎక్స్ ముందు ఏదైతే ఉందో అదే వస్తుంది. 3x - 5 హోల్ పవర్ 7 + 1 అంటే ఎంతమ్మా, 7 + 1 అంటే 8. సో ఇది సెకండ్ ప్రాబ్లం ఆన్సర్. సో ఇది సో మీరు ఈ మెథడ్ చూడలేదు, ఈ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం చూడలేదు. సో ఇదే ఫార్ములా అంటే ఇంటిగ్రల్ k పవర్ ax + b ఇంటూ dx ఈక్వల్స్ టు 1/a k పవర్ ax + b బై log k. ఇది ఏ ఫార్ములా అంటే ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ a పవర్ ఆఫ్ x dx ఈక్వల్స్ టు a పవర్ ఆఫ్ x బై log a, ఆ ఫార్ములా. సో ఇక్కడ ఏ బదులుగా కే ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ ఏబి ఆల్రెడీ యూజ్ చేస్తాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని. సో కే మీన్స్ కే ఈక్వల్స్ టు 2 నుంచి ఇన్ఫినిటీ నెంబర్స్. సో ఎక్స్ అంటే ax + b. సో ఇక్కడ ఫార్ములా చూడండి, a పవర్ ఎక్స్. సో ఏ అంటే కే పవర్, ఎక్స్ అంటే మొత్తం ఈ టర్మ్ అంతా. ఓకేనా స్టూడెంట్స్? సో చేద్దాం ఒకసారి. సో ఈ పక్కన చేస్తాను, ఒక్కసారి చూడండి. 1/a. ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ, 4. ఇంకా 3 పవర్ కే పవర్ సేమ్ అదే అలా యాస్టిస్ రాసేయండి అక్కడ. తర్వాత log 3 అంటే log k. 3 పవర్ 4 - x బై 4 log 3 + c. ఓకేనా? సో ఇది 1/√x. సో మన దగ్గర 1/2√x ఉంది. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే 1/2√x వస్తుంది. 2√x అంటే √x + c. సో అదే ఫార్ములా, ఇది ఎక్స్పోనెన్షియల్, ఇది చెప్పాను. సో ఈ మెథడ్ కూడా చెప్పాను. ఇది సైన్లో. సో ఏమవుతుంది ఇక్కడ, ఏ అంటే 3/2, బి అంటే -5/2 అవుతుంది. సో 2 అనేది డినామినేటర్ 2 టర్మ్స్కి సపరేట్ చేసి చేయాలి ప్రాబ్లమ్. సో నెక్స్ట్ కాస్ ఆఫ్, ఇది ఆర్డర్లో రాయాలి x + bలోని. సో ఆర్డర్లో రాస్తే -5x + b అవుతుంది. సో హియర్ ఏ వాల్యూ -5. సో ఆన్సర్ ఏమవుతుందంటే -1/5. సో cos x అంటే sin x కదా, -5x + 3 అవుతుంది. sec² x ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ x/2 ఇచ్చారు. సో మీరు ఏం చేస్తే sec² x అని tan x కదా. సో x/2 ఇక్కడ పైన 2 పెట్టండి, 1/2 పెట్టండి. సో పైకి వెళ్తే 2 ఇంటూ tan x/2 అని అవుతుంది. సో ఇది 4ని బయటకి తీసుకోనండి, ఇదే ఫార్ములా చెప్పాను మీకు. ఇది ఇంటిగ్రేషన్ sec x tan x. సో ఇందులో మాత్రం 2 టర్మ్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఇంటిగ్రల్ sec x tan x అంటే sec x. సరే డైరెక్ట్గా ఇది రాసేయండి, 1/4 అని పెట్టి ఇదంతా రాసేయండి. cosec² x అంటే -cot x, cosec x cot x అంటే -cosec x. సో ఈ ఫార్ములాస్ అనేవి ఫస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చిన, ఈ 3 వీడియోస్ కూడా ఒకటే. సో బ్రేక్ అయి రావడం వల్ల అలా అయ్యింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.